ఇంత పెద్ద మొత్తంలో జిల్లాలో అంతర్ సంబంధించి అంటే నగరానికి సంబంధించి చాలా స్కూళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎట్లా నిర్వహిస్తున్నారు? ఎలాంటి లోట్లు ఉన్నాయి? అసలు మీకు సపోర్ట్ అనేది లేకుండా మీరు సొంతగా చేస్తున్నటువంటి క్రమంగా చూడొచ్చు. ఎట్లా ఉంది మీకు? మేము ఈ టోర్నమెంట్ చేయాలని గత రెండు నెలలుగా చాలా కష్టపడుతున్నాము. మేము ఒక కమిటీ వేసుకున్నాము, ఒక 5 ద్వారా. దీనికి బొబ్బిల్ నర్సన్న గారి సారథ్యంలో బొబ్బిల్ నర్సన్న కన్వీనర్గా, అజ్మద్ అన్న ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీ, ట్రెజరర్గా మురళి గారు ఉన్నారు, హాకీ సీను, నాగరాజు, సంతోష్. మేము 5-6 కలిసి ఈ టోర్నమెంట్ చేయాలా. నిజామాబాద్లో గత 13 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద క్రీడా ప్రాంగణం ఉన్నప్పటికీ, ఇదే క్రీడా ప్రాంగణం నుంచి అర్జున అవార్డులు గ్రహీతలు ఉన్నప్పటికీ కూడా అర్బన్ పాఠశాలలు అసలు క్రీడలు లేవని చెప్పేసి మేము అందరం బాధపడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాలా, క్రీడాకారులని డెవలప్ చేయాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకు పెద్దపీట వేస్తున్నది కాబట్టి నిర్వహించాలని మేము అందరం కూడా ఒక తాటికి వచ్చి కొంతమంది దాతలని ఎంచుకొని వారి ద్వారా ఈ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ మా సుబ్బారావు సార్ అని మా అందరికీ గురువు, జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు, సుదీర్ఘ కాలం పాటు వ్యాయామ ఉపాధ్యాయుడిగా, ఒక జర్నలిస్టుగా అన్ని క్రీడా సంఘాలకు సేవ చేసిన వ్యక్తి. ఆ సారు ఇటీవల చనిపోవడం జరిగింది కాబట్టి ఆయన పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించుకోవాలని మేము అందరం కూడా అనుకున్నాము. ఈ నగరంలో ఉన్నటువంటి ఒక 90 మంది వ్యాయామ ఉపాధ్యాయులు అందరం కలిసి కూర్చొని ఒక దానికి వచ్చి డిసైడ్ చేసుకొని అన్ని క్రీడా అంశాలు నిర్వహించాలా. ఎంత కష్టమైనప్పుడు కూడా అన్ని క్రీడా నిమిషాలు నిర్వహించుకోవాలని మేము కనుక్కొని ఈ టోర్నమెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కు సుమారుగా 40 పాఠశాలలు పాల్గొనడం జరిగింది. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ. సుమారుగా 2000 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంత భారీ ఎత్తుగా ఈ టోర్నమెంట్ జరుగుతుందని కూడా మేము అనుకోలేము. కానీ మాకు ఈ టోర్నమెంట్ అనేది రాబోయే తరాల వాళ్ళకు కూడా ఈ టోర్నమెంట్ ఇలానే కండక్ట్ చేయాలని కోరుతున్నాము. ఈ టోర్నమెంట్ విజయవంతంగా జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ నెల 1వ తేదీన నిజామాబాద్ అర్బన్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఆ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారైన ధన్పాల్ గుప్తా గారు, ఈ టోర్నమెంటును ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొబ్బిల్ నర్సయ్య గారు కన్వీనర్గా, అజ్మత్ అండ్ ప్రశాంత్ వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మురళి, ఈ ముగ్గురు ప్రైవేట్ అసోసియేషన్ ద్వారా ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. దాదాపుగా ఈ టోర్నమెంట్లో 30 జట్ల వరకు పాల్గొనే అన్ని ఈవెంట్లలో. మరి గత కొన్ని సంవత్సరాల నుండి అప్పుడు స్వర్గీయ సుబ్బారావు గారి మెమోరియల్ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. వారు ఉన్నప్పుడు రెగ్యులర్గా టోర్నమెంట్ జరిగేది. మరి మనం ఆలోచించినట్టయితే ఇప్పుడు మొత్తం జిల్లా వైజ్గా అంటే తెలంగాణ రాష్ట్ర వైజ్ చూసినట్టయితే ఇప్పుడు మనకున్న దాదాపుగా 33-34 మండలాలలో తక్కువ అంటే 10 నుంచి 12 మండలాలే కండక్ట్ చేస్తున్నారు టోర్నమెంట్. ఎందుకంటే నిధులు లేవు. మండల టోర్నమెంట్ స్పోర్ట్స్ కండక్ట్ చేయాలంటే సుమారు 1,00,00,000-1,50,000తో తక్కువగా ఖర్చు అవుతుంది. మరి ప్రభుత్వం నుండి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనౌన్స్ చేశారు, మండల టోర్నమెంట్కు ₹1,00,000, జోనల్కు 2 లక్షలు, జిల్లాకు 3 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేశారు. మరి ఇంతవరకు కూడా నిధులు రిలీజ్ కాలేదు. అది తొందరగా వచ్చినట్టయితే టోర్నమెంట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా నిధులు అనేది లేనప్పుడు ఇప్పుడు మేమే అంటే వ్యాయామ ఉపాధ్యాయులు ఒక టీంగా ఏర్పడి దాతల దగ్గర కలెక్ట్ చేసి ప్రైజెస్ తీసుకొచ్చి పిల్లలకి ఎంకరేజ్మెంట్ కింద టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. కానీ ఇది నిధులు అనేవారు లేనప్పుడు కూడా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఇది భవిష్యత్తులో ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు కూడా యంగ్ ఇండియా అంటున్నారు. మన తెలంగాణలో అభివృద్ధి దేశంలో క్రీడల్లో కూడా ఒలింపిక్స్లో కూడా తెలంగాణ క్రీడాకారులు ఎక్కువ మంది పార్టిసిపేట్ కావాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మొదలుపెట్టారు. చాలా సంతోషం. కానీ బేసికల్గా చూసినట్టయితే వ్యాయామ ఉపాధ్యాయుల కొరత ఉంది. మరి మన దగ్గర చాలామంది వ్యాయామ ఉపాధ్యాయులు ట్రైనింగ్ చేస్తున్నారు. జాతీయ స్థాయి క్రీడాకారులు అందరూ ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తూ చాలా జీతంతో వర్క్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కనీసం కోచ్గానో గేమ్ వైజ్గానో కండక్ట్ చేయాలి. మరి ఇక్కడ చూసినట్టయితే నిజామాబాద్ ఈ గ్రౌండ్లో మన గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గారు చెప్పారు, ఫైనాన్స్ క్లియరెన్స్ కొరకు పోయింది అమౌంట్. సింథటిక్ ట్రాక్ కానీ స్టేడియం నిర్మాణానికి అమౌంట్ బడ్జెట్ కేటాయించబడ్డది. కానీ ఆ అమౌంట్ అనేది ఇప్పుడు ఫైనాన్స్ క్లియరెన్స్లు ఉంది. అది వచ్చిన తర్వాత తప్పకుండా ప్రారంభమవుతానని వారు చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. మరి వచ్చే సంవత్సరం అన్నా కానీ ఈ క్రీడా మైదానము సంపూర్ణంగా క్రీడల కొరకు అందుబాటులో వస్తే చాలా సంతోషం ఉంటుంది. అందరికీ తెలుసు, మనకు ఎంతోమంది ఇక్కడ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులు పార్టిసిపేట్ అవుతున్నారు. మరి ఇక్కడైనా కానీ వ్యాయామ విద్య ద్వారానే చైల్డ్హుడ్లో ఒక ఫిజికల్ డైరెక్టర్ కానీ ఒక ఫిజికల్ డైరెక్టర్ మేడం కానీ వాళ్ళ కోచింగ్ ఇచ్చినప్పుడే బేసికల్గా వాళ్ళు మెల్లగా ఇది కోచ్ల ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే కోచ్ల కొరత కూడా చాలా ఉంది. ఒక ఆర్చరీ కోచ్, కబడ్డీ కోచ్, స్విమ్మింగ్ కోచ్ ముగ్గురే అది పార్ట్ టైం పనిచేస్తున్నారు వాళ్ళు. కాబట్టి దాన్ని కూడా రెగ్యులర్గా కోచ్లను కేటాయించాలి. మరి తెలంగాణ అత్యంత అంతర్జాతీయ క్రీడాకారులు నిజామాబాద్లో మన టౌన్లోనే ఉన్నారు, నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం త్వరలో ఈ స్టేడియంను కంప్లీట్ చేసి అందుబాటులో క్రీడాకారులకు అందుబాటు చేయాలని వ్యాయామోపాధ్యాయ సంఘం ద్వారా వ్యాయామోపాధ్యాయ కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సుబ్బారావు గారి సుబ్బారావు గారి టోర్నమెంట్స్ లాగా మేము పార్టిసిపేట్ చేసినాం. మేము డైలీ స్కూల్లో ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ వచ్చి మేము పార్టిసిపేట్ చేసి విన్ అయినాం. మాలాగానే అన్ని స్కూల్స్ కూడా అర్బన్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అలా పార్టిసిపేట్ చేస్తూ మాతో అన్ని పోటీల్లో ప్రతి డిస్టిక్లో ఎవరైనా సరే అన్ని అర్బన్ ఏరియా వాళ్ళు వచ్చి మాతో గేమ్స్ ఆడాలి. ఇలానే అందరు మంచి పోటీల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. మరి ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో జరగాలని మా స్కూల్ తరఫున కోరుకుంటున్నాం. విజయోత్సవంలో విద్యార్థులు ఇప్పుడే గెలిచినటువంటి అంశం మాట్లాడదు, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ గేమ్స్? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ గేమ్స్ ఇలా పెట్టడం వల్ల విద్యార్థులు ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా మంచిగా ఆడుతున్నారు. అందరు ఫిట్గా ఉంటారు, అందరు హ్యాపీగా ఉంటారు గెలిస్తే. డైలీ చదువుకుంటారు మీరు, కొద్దిగా బ్రేక్ వస్తే ఇంకా ఆడాలి అని ఉంటారు. ఇట్లాంటి ఆటలు అంటే ఇప్పుడు మొత్తం నిజామాబాద్ మొత్తం అన్ని స్కూల్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. విన్ అయ్యారా మీరు? అవును, మేము విన్ అయ్యాం. ఏ గేమ్ ఆడారు? కబడ్డీ ఫైనల్స్కి వెళ్ళాం మేము. ఇప్పుడు ఆడితే మేము ట్రాఫీ విన్ అవుతాం. సో ఇలా విన్ కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు ఇంకా పైకి అంటే నేషనల్ లెవెల్లో, స్టేట్ నేషనల్ లెవెల్లో వెళ్ళాలని మీకు అట్లాంటి ఇంట్రెస్ట్ ఉందా? అవును, ఉంది. మాకు అలా వెళ్ళడం వల్ల మా స్కూల్ బాగుంటుంది, మళ్ళీ మా జిల్లా పైకి వస్తుంది. ప్రాక్టీస్ చేస్తారా మరి? ఇప్పుడు మీరు స్టేట్ లెవెల్లో వెళ్ళాలి, నేషనల్ లెవెల్ ప్రాక్టీస్ అయితే చాలా మెయిన్, అది చేస్తున్నారు. మాకు రోజు ప్రాక్టీస్ ఉంటుంది స్కూల్లో. స్టడీతో పాటు స్కూల్లో గేమ్స్ కూడా ప్రాక్టీస్ ఉంటుంది మాకు. ప్రతి గేమ్ ఆడతాం మేము. ఇప్పుడు ఈ నిజామాబాద్ జిల్లా అంటే మొత్తం నేషనల్ లెవెల్లో ఫేమస్గా అయింది. ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళారు. నిఖిత్ జరీన్ అని బాక్సింగ్ ఛాంపియన్, ఇట్లా గూగులత్ సౌమ్య, ఇట్లా చాలామంది వెళ్ళారు. మీరు కూడా అట్లా ఫ్యూచర్లో ఏమన్నా ఉన్నాయా మీ అంబిషన్? తప్పకుండా ఉంటాయి, వెళ్తాం కూడా. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మేము వెళ్తామని. ట్రై. ఏమనిపిస్తుంది మొత్తం జిల్లాలో దాదాపు నిజామాబాద్ నుంచి చాలా స్కూల్ 30-40 స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి. ఎట్లా జరుగుతున్నాయి క్రీడలు? మొత్తం ఓవరాల్గా ఏమనిపిస్తుంది ఈ క్రీడలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? మొదటగా అభినవ భారత్ ఛానల్కు ప్రత్యేకంగా ఈ అర్బన్ టోర్నమెంట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ టోర్నమెంట్ అనేది గత 5 రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ స్మారక టోర్నమెంట్ అనేది ఒక జర్నలిస్ట్తో పాటు ఒక క్రీడాకారుడైన ఒక కోచ్ అనేక హోదా నిర్వహించిన సుబ్బారావు సార్ క్రీడా పోటీల్లో ప్రతి నిజామాబాద్ అర్బన్ నుంచి దగ్గర 50 టీంలు, 50 స్కూళ్ళ టీంలు క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ రకాల క్రీడా స్ఫూర్తితో విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా కొనసాగుతున్నారు. కాబట్టి ఈ క్రీడలో పాల్గొన్న ప్రతి స్కూల్ విద్యార్థులతో పాటు ప్రతి ఒక్క క్రీడాకారులకు, మళ్ళా పీడీలకు, పీటీలకు ప్రత్యేకంగా ఎక్స్ట్రాగా ఇంకా అదనంగా ఒకరోజు ఎక్స్టెన్షన్ చేసిన డిఓ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పక్షాన, ఈ క్రీడా స్ఫూర్తి పక్షాన. దాంతోపాటు ప్రతి విద్యార్థి గెలుపు ఓటమి అనేది సహజం. ఓటమిని పాల్గొన్నామని చెప్పి నిరాశ పడద్దు. గెలుపు అనేది సహజం ప్రతి ఒక్కరు. కాబట్టి ప్రతి ఓటమైనా గెలుపైనా అందరికీ ఒకటే. విద్యార్థులు ప్రతి ఒక్కరు హ్యాపీ, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉన్నత స్థాయిలో క్రీడలలో ప్రతి విద్యార్థి పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.